శ్రీ గురుభ్యో నమః. ఆకాశజ్యోతి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాస్టరు గారి యోగము, తైత్తిరీయ ద్రష్టల అనుభవము అనే అధ్యాయంలో మనము ఉన్నామండి. అందులో కూడా మనము తైత్తిరీయోపనిషత్తు శిక్షావల్లి 6వ అనువాకములోని మంత్రాన్ని చెప్పుకున్నాము. ఆ మంత్రాన్ని వివరిస్తూ ఉన్నారండి. ఆ సందర్భంలో ఉన్నాము. కొందరు వ్యాఖ్యాతలు కోశాంతే అనగా కేశమూలమని చెప్పిరి. వ్యపోహ్య శీర్షకపాలే, అందులో వ్యపోహ్య అనగా విదార్య అని, కపాలమోక్షము అని, లేక కపాలము 2గా బ్రద్దలు కొట్టుట అని వ్యాఖ్యానములు ప్రతిపాదింతురు. ఉపనిషత్తులకు అర్థము చెప్పునప్పుడు వారి వారి యోగానుభవమును బట్టి చెప్పుదురు. మనకు శ్రీ శాస్త్రి గారు చెప్పినదే మన అనుభవమునకు సరిపోవుచున్నది. శాస్త్రి గారు చెప్పిందే కరెక్టు అంటలేదండి. తాతగారు జాగ్రత్తగా మనం గమనించాలి. మహానుభావులు పదాలు వాక్యాలు ప్రయోగించేటప్పుడు చాలా పర్ఫెక్ట్ అర్థంతో ప్రయోగిస్తారు. మన అనుభవమునకు సరిపోవచ్చున్నది అంటున్నారు. శాస్త్రి గారు చెప్పింది మన అనుభవానికి సరిపోతూ ఉంది. ఎందుకంటే నా అనుభవము అని ముందే ఇచ్చారుగా తాతగారు. కనుక శ్రీ శాస్త్రి గారు చెప్పుకున్న విధమునే ఇక్కడ చెప్పుకొందుము. ఆకాశము నుండి దిగి వచ్చిన మంత్రములలో ఈ మంత్రము ఒక వెలుగు. అది మనము కోరినప్పుడు కానీ మనము ప్రయత్నించినప్పుడు కానీ దిగిరాదు. మన వేద విజ్ఞానము కానీ యజ్ఞయాగాది సత్కర్మలు కానీ ఇట్టి విద్యానుభవము మనకు అందుటకు తోడ్పడజాలవు. పరమ గురువుల యొక్క అనుగ్రహము లేక వారి మానసికానుకూలతయే మనకు ఇట్టి దివ్యానుభవము లభించుటకు కారణమని తెలియచున్నది. ఆత్మ యొక్క అనుగ్రహము లేక మనకు ఆత్మజ్ఞానము కలుగదని వేదమునందు పలుతావుల చెప్పబడినది. ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆత్మ యొక్క అనుగ్రహం ఉండాలి అంటున్నారండి. కనుక ఉపనిషత్తులు రచింపబడినప్పుడే ఇట్టి దివ్యానుభూతులు దిగి వచ్చినవని చెప్పజాలము. పరమగురువుల దివ్యాశీస్సుల వలన మాత్రమే ఇట్టి దివ్యానుభవము ఎల్లప్పుడూ వచ్చునని ఇప్పటికీ మనకు జరుగుతున్న ప్రత్యక్షానుభవము. ఆ దివ్యత యొక్క చైతన్య వికాసము దిగి వచ్చినప్పుడు సామాన్య మానవునిలో జరుగు మార్పులను తైత్తిరీయమున తరువాతి మంత్రభాగమున ఇట్లు చెప్పుచున్నది. చూడండి, దివ్యత యొక్క చైతన్య వికాసము దిగి వచ్చింది, బాగుంది. అట్లా దిగి వచ్చినప్పుడు సామాన్య మానవునిలో జరిగేటువంటి మార్పులేంటి తర్వాత చెబుతూ ఉన్నారండి. ఆప్నోతి స్వరాజ్యం అంటే అప్పుడు నీకు స్వరాజ్యము లభించును. అనగా స్వయం ప్రకాశము, స్వయముగా ఆలోచించు ప్రజ్ఞ, స్వయముగా కాలమును తిరస్కరించునట్టి స్థితి నీకు లభింపగలవు. అది అంతయు ఆత్మతేజస్సు యొక్క అనుగ్రహము వలన మాత్రముననే లభించును. స్వాప్లస్ రాజ్యము అనగా ఒక స్వరాజ్యము యొక్క భావము స్ఫురించి మాస్టర్ గారు ఇలా చెప్పేవారు. మనకు రాజకీయమగు స్వరాజ్యము, స్వాతంత్ర్యము కావలనని మహాత్మా గాంధీ వంటి వారు ప్రయత్నించుతున్నారు. అది కేవలము రాజకీయమగు స్వాతంత్ర్యము. మనము ఆధ్యాత్మికపరమైన స్వరాజ్యము, స్వాతంత్ర్యము రావలనని సాధన చేయుచున్నాము. చూడండి, ఆధ్యాత్మికపరమైనటువంటి స్వరాజ్యం అటండి ఏంటో చూద్దాం. అనగా ప్రపంచ మానవులకు అందరకును ప్రకృతిపై స్వాతంత్ర్యము కావాలనని మన ప్రయత్నము. గాంధీజీ భారతదేశంలోని మానవులకే స్వాతంత్రము కోరుచున్నారు. నేను ప్రపంచములోని మానవులందరి స్వాతంత్ర్యమును కోరుచున్నాను. నీ లోపలి నుండి ఏ తేజస్సు ఆవిర్భవింపవలెను. మన లోపల నుండే తేజస్సు ఆవిర్భవింపాలండి. ఆత్మబలము చేకూరవలెను అని మనము ప్రయత్నించుచున్నాము. ఈ భౌతిక దేహము ప్రేమగా వెలుగవలెను. ఇది నీరు, నిప్పు మొదలగు వానిపై ఆధారపడి నిలుచుచున్నది.
అనగా ఆహారము, గాలి, నీరు లేకుండా నిలువజాలని స్థితిలో ఉన్నది. ఇట్టి పారతంత్ర్యము అంటే డిపెండెన్స్, ఆ డిపెండెన్స్ను తొలగించి ఈ శరీరమునకు స్వాతంత్ర్యమును ఇయ్యవలెను. అంటే ఇండిపెండెన్స్, ఈ శరీరమునకు ఇండిపెండెన్స్ని ఇవ్వాలి. దేని మీద ఆధారపడింది ఈ శరీరము? మనం చూస్తున్నాం, ఆహారము, గాలి, నీరు ఇది లేకుండా నిలువలేదు ఈ శరీరము. కనుక ఈ డిపెండెన్సీని తీసేయాలి. తనకు కావలసిన వానినన్నింటినీ తనే సమకూర్చుకొనగల స్వయం ప్రభ మనలో వెలుగవలయునని మాస్టర్ గారి ప్రబోధము. మహామంత్రవాక్యముగా మాస్టర్ గారు ఈ క్రింది వాక్యమును మాకు అనుగ్రహించిరి. మ్యాన్ స్టీమ్ అనగా ఆత్మశక్తి కావలయునని ఆరాధన చేయుట. మనకు శక్తి ఆహారము, నీరు, గాలి మొదలగు వాని నుండి మాత్రమే లభించును. స్వయం ప్రకాశము కానీ, స్వయం శక్తి కానీ, నిజమగు స్వాప్లస్ తంత్రము మనకు లేదు. మనము ఇట్టి స్వాతంత్ర్యమునకై కృషి చేయుదుము. కనుక ఇదియును ఒక ఉపనిషద్వాక్యము. వివరములు తరువాత ఇయ్యబడినవి అని అంటూ ఉన్నారండి. ఆ తరువాత మంత్రం ఆప్నోతి మనసస్పతిం అంటే ఈ విధముగా స్వయంప్రభ మనలో వెలుగుట ప్రారంభమైనప్పుడు మన సంకల్పమునకు లోబడి మన శరీరములో పనిచేయుచున్నట్టి మనః ప్రాణ అన్నమయ కోశములు మన అధీనమందుండి పనిచేయుట ఆరంభించును. మనస్సు, ప్రాణము, అన్నమునకు లోబడి మనం ఇప్పుడు వర్తించుచున్నాము. వాని నుండి మనకు స్వాతంత్ర్యము అంటే ఇండిపెండెన్స్ రావాల్సి ఉన్నది. అట్టి అధికారము మనకు లభించినప్పుడు మనస్సుపై మనకు పరిపూర్ణ అధికారం ఉండును. చూడండి, ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే వీటి మీద ఆధారపడకుండా ఉండేటువంటి స్థితి ఉందే, అది వచ్చినప్పుడు అధికారము అంటున్నారు. ఆ అధికారం మనకు లభించినప్పుడట అప్పుడు మనస్సుపై మనకు పరిపూర్ణ అధికారం ఉంటుందట. ఆప్నోతి మనసస్పతిం అను దాని అర్థము ఇదియే. ఈ విధముగా మనస్సునకు పతిత్వము లేక ఆధిపత్యము వచ్చిన మహాయోగులైన వారు కొందరుందురు. సామాన్య మానవుడు మనస్సునకు బానిస అయి ఉంటున్నాడు. అంతే కదని మనం చూస్తున్నాం, మనస్సుకు బానిస అయి ఉంటూ ఉన్నారు. మనసు ఎట్లా చెబితే అట్లా పోతూ ఉంటాం. మనస్సుపై అధికారము గల యోగుల దర్శనమునకు వేలు లక్షల ప్రజలు వచ్చి వారి ప్రవచనములు వినుట ప్రత్యక్షముగా చూచుచున్నాము. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? వేలు లక్షల మంది వాళ్ళ ప్రవచనాలు వినటానికి. మనస్సుపై అధికారము గల యోగులు అంటున్నారండి. దానికి ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారు చక్కగా తాతగారు. మహాత్మా గాంధీ అట్టివారు. అతడు ఆత్మవిదుడు కనుక ప్రజలందరినీ ఆత్మస్వరూపులుగా చూచేవాడు. ఆయనను చూచుటకు లక్షల మంది వచ్చేవారు. ఆయన ప్రార్థనలో నిశ్శబ్దముగా పాల్గొనేవారు. అట్టి కోవకు చెందినవారే సుభాష్ చంద్రబోస్. ఆయన మనోపతిత్వ భావమును పొందినవాడు. ఆయన మద్రాసు వచ్చినప్పుడు మద్రాసు మెరీనా బీచ్లో సమావేశమునకు 5 లక్షల మంది వచ్చి సమావేశమై ఆయనకు వందన సమర్పణము చేసిరి. మహాత్మా గాంధీ గురించండి, అది అంతకుముందు చెప్పారు మనకు ఆల్రెడీ తాతగారు. అప్పుడు ఆంగ్ల ప్రభుత్వము అధికారములో ఉన్నది. బలము, దర్పము, అధికారము వారి చేతిలో ఉన్నది. అవి ఏమియు 5 లక్షల మంది యొక్క సమావేశమును ఆపలేకపోయినవి. నగరపాలక సంఘము వారు, ఆంగ్ల ప్రభుత్వ దాసులైన జస్టిస్ పార్టీ వారు మాత్రమే ఆ మహానాయకుని సన్మానము చేయుట మానిరి. కనుకనే వారందరూ భారతీయ రాజకీయ రంగము నుండి వెనుకకు గెంటివేయబడిరి. ఇది మనోపతిత్వమునకు ఉదాహరణ. అంటే మనస్సుపై అధికారం అన్నారు కదండి, దానికి ఉదాహరణ. ఆ మనస్సుపై అధికారము ఉన్నటువంటి ఆ యోగులు ఎట్లా ఉంటుంది వాళ్ళ తీరు చెబుతూ ఉన్నారండి. వాక్పతి ఇట్టి దివ్యమైన ఆత్మానుభూతి పనిచేసిన వారిలో ఈ మంత్రము పనిచేయుచున్నది. వారు స్వయముగా ఇట్టి మహిమ కలిగినట్టి మహాత్ములు.
స్వయముగా ఏమియూ మాట్లాడక కూర్చుండియే తాము చెప్పదలిచిన విషయములను తమ ప్రక్కనున్న వారి చేత చెప్పించుట అన్న యోగాభ్యాసము ఆ మహాత్ములలో పనిచేయుచుండును. చూడండి, తాము చెప్పదలుచుకున్న విషయం తమ పక్క వాళ్ళ చేత చెప్పిస్తారటండి. తమ పక్క వాళ్ళ చేత చెప్పించాలంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదండి. చూద్దాం ఈ విచిత్రం ఏంటో. చెప్తూ ఉన్నారండి. ఎప్పుడొస్తుంది ఆ స్థితి? ఆ ఈ చెప్పినటువంటి యోగాభ్యాసము ఆ మహాత్ముల్లో పనిచేస్తుంటుందట. అప్పుడు తాము చెప్పదలుచుకున్న విషయము తమ పక్కవారి చేత చెప్పించుట అనేటువంటి స్థితి వస్తుందండి. అట్టి మహాత్ముల సన్నిధిని ఉన్నప్పుడు ఏమీ చదువురానట్టి వారు కూడా జ్ఞానవంతమైన ఉపన్యాసములు చెప్పగలుగుచుందురు. వారు చెప్పు విషయము వారు అధ్యయనము చేసిన ప్రత్యేక విషయము కానప్పటికీ ఆ శాస్త్రమునందు పండితులైన వారి కంటే ఎక్కువ స్పష్టముగా జ్ఞానవంతముగా మాట్లాడుట జరుగుచుండును. వేద పఠనము చేయువారు వేద సంప్రదాయములను కానీ ఆచారములను కానీ ఆ వేద కర్మల అనుక్రమణిక కానీ ఏమీ ఎరుగని వారు కూడా అట్టి మహాత్ముల సన్నిధిని కూర్చున్నప్పుడు వేద సంబంధమగు ఆచరణకు సంబంధించిన విషయములను గూర్చి చక్కగా వివరించి చెప్పుటలు ఎన్నో జరుగుచుండును. అంటే ఏమి తెలియని వాడు కూడా చెబుతాటండి. యజ్ఞయాగాదికములు చేయుటయందు చాలా ప్రావీణ్యము గల వేద విధులైన వారు ఆ యాగమును నిర్వర్తించుటలో తాను అనుసరించవలసిన అనుక్రమణిక విషయములో సందేహము వచ్చినప్పుడు వారు తమ సందేహము నివర్తించుకొనుటకై అట్టి వాక్పతిత్వము గల మహాత్ములను ఆశ్రయించుట జరుగుచుండును. ఏమైనా సందేహం వస్తుంది, ఎవరిని ఆశ్రయించాలి? అలాంటి వాక్పతిత్వం గల మహాత్ములను ఆశ్రయించాలి. వాక్పతిత్వం అంటే వాక్కుపై అధికారం. వారి సందేహమును గురించి వారు చెప్పకముందే ఆ మహాత్ములు లేక పరమ గురువులు గ్రహించగలరు. సమాధానమును వారు స్వయముగా ఆ వచ్చిన వారికి చెప్పరు. తమ ప్రక్కనున్న శిష్యుల వైపు తేరిపారా చూచుట ద్వారా శిష్యులకు వివరించు సామర్థ్యమును పూర్ణ జ్ఞానమును అనుగ్రహింపగలరు. అప్పుడు ఆ శిష్యుడు గురువునకు నమస్కరించి కూర్చుండి ఆ వచ్చిన వారికి కావలసిన వేద విద్యకు సంబంధించిన కర్మకాండల అనుష్ఠాన విధానమును చెప్పగలడు. ఋగ్వేదము యజుర్వేదములలోని మంత్రములను ఉదాహరించుచు ఆ వేదమురాని శిష్యుడు వేద విధులైన వారికి వేద మార్గమును వివరించి చెప్పుట అను దివ్యానుభూతిని అందుకొనుట జరుగును. వేదము రాని శిష్యుడు చక్కగా వేద విధులైన వారికి వేద మార్గాన్ని వివరించి చెప్తాటండి. చూడండి చిత్రము. అలాంటి దివ్యానుభూతిని అందుకుంటాట. దీనికి ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారండి. మాస్టర్ సివివి గారి సన్నిధిలో కూడా ఇట్టి విశేషములు చాలా జరుగుతుండేటివి. సివివి గారి దర్శనార్థము వచ్చిన రోగుల యొక్క ఆరోగ్య స్థితిని గురించి టెస్ట్ తీయుట అన్న యోగాభ్యాసము ఒకటి కుంభకోణములో సివివి గారి సన్నిధిలో జరుగుతుండేది. ఆ వచ్చిన రోగిని మాస్టర్ గారి ప్రార్థనా మందిరములో వారి ఫోటోకు ఎదురుగా కూర్చోపెట్టేవారు. ఆ రోగికి ఎదురుగా మాస్టర్ గారి శిష్యులు ఇరువురు వచ్చి కూర్చుండేవారు. తరచుగా సదాశివయ్యర్, రామకృష్ణ పిళ్ళే అను వారిద్దరూ ఈ కార్యక్రమమును నిర్వర్తించేవారు. వారిరువురును డాక్టర్లు కాదు, వైద్య విద్యతో సంబంధము లేనివారు అయినప్పటికీ ఆ రోగిని గురించిన అనేక విషయాలు వారు చెప్పేవారు. ఒకరు కాగితము కలము తీసుకొని రెండవ వారు చెప్పే విషయాలను వ్రాసుకునేవారు. ఆ రెండవ వారు సివివి గారికి నమస్కరించి కనులు మూసుకొని పుస్తకము చదువు మాదిరి చకచక ఇంగ్లీషులో పరిశీలించబడిన అంశముల నివేదిక అంటే టెస్ట్ రిపోర్టు చెప్పేవారు. ఆ రోగి యొక్క అవయవ నిర్మాణ స్థితిని చక్కగా వర్ణించి చెప్పేవారు. ఆ రోగి యొక్క లివరులో ఫలానా చోట ఈ విధముగా ఉన్నది అని చెప్పేవారు. జీర్ణకోశము, శ్వాసకోశము, హృదయకోశము, శిరస్సు,
మొదలగు అవయవములలోని అతి సూక్ష్మమైన వివరములను కూడా గురుకృప వలన యోగ సమాధిలో దర్శించేవారు. వైద్యశాస్త్ర ప్రవీణులు కూడా గ్రహింపజాలని అతి సూక్ష్మ వివరములను వారు చెప్పేవారు. రోగమునకు కారణములు, రోగము యొక్క కాల పరిమాణము, నివారణోపాయములు, రోగి అనుసరించవలసిన ఆహార విహారములను గురించి చక్కగా వివరించి చెప్పటం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించేది. అంటే మనకు అది వరకు కూడా ఈ విషయం చెప్పారండి తాతగారు. తరువాతి మంత్రభాగాన్ని చెబుతూ ఉన్నారండి. చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి. ఈ పైన చెప్పిన వాక్పతిత్వము అబ్బినటువంటి మహాత్మునకు ఆ పైన మెట్టుగా లభించునట్టి యోగసిద్ధిని చక్షుష్పతి అని మంత్రము పేర్కొనుచున్నది. చక్షుష్పతిత్వము అనగా దివ్యమగు దృష్టి. చక్షువులు అంటే కన్నులు కదండి, దివ్యమైనటువంటి దృష్టి చక్షుష్పతిత్వము అంటే. సాధారణముగా కన్ను చూసే పరిధిని దాటే అసాధారణమగు దృష్టి ఆ సాధకులకు లభించును. టెలిస్కోపు మొదలగు సాధనముల సామర్థ్యము కంటే ఈ మహాత్ములయందు అసాధారణమగు దివ్య దృష్టి పనిచేయుచుండును. టెలిస్కోపు అడ్డుగా కొండలు, చెట్లు ఉన్నచో అవతలి వస్తువులను చూపించజాలదు. ఉదాహరణ, టెలిస్కోప్ ఉంది, దానికి ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, అవతల వస్తువు కనిపించదు మనకి. ఈ దివ్య దృష్టి ఉన్నవారికి కొండలు, చెట్లు అడ్డుగోడలు కావు. దీనినే మాస్టర్ గారు మెమోరియా సైట్ అడ్జస్ట్మెంట్స్ అని పూర్వకముగా వ్యవహరించిరి. ఇంకా కొన్ని పేర్లతో కూడా ఆ విద్యను పిలిచేవారు. సుదూర దేశములందున్న యోగ సాధకుల కార్యక్రమములను పరిశీలించుటకు తరచూ ఈ విధానమును అవలంబించేవారు. కంటికి కనపడని సూక్ష్మజీవులను మైక్రోస్కోపు ద్వారా చూచు రీతిని చూచి నివారణోపాయములు చెప్పుట జరుగుచుండేటిది. ఆత్మజ్ఞానులైన ఋషులయందు ఈ సామర్థ్యము సర్వసామాన్యముగానే వర్ధిల్లుచుండును. ఇట్టి విద్యలన్నీయు అనగా ఈ మంత్రములో తరువాత చెప్పబడిన విద్యలన్నీయు అనగా శ్రోత్రపతిత్వము, విజ్ఞానపతిత్వము అను విద్యలు తపోధనులైన మహర్షులకు మాత్రమే లభించును. ఈ విధమైన దివ్య జ్ఞానము సాధించుటకు మానవుడు అధిరోహించవలసిన సోపాన క్రమము, అనుసరించవలసిన వెలుగుబాట ఉన్నవి. ఇది పూర్వఋషుల యొక్క సంప్రదాయము అని మనము తెలిసి కొందుము. ఇది పూర్వఋషుల సంప్రదాయం అండి. మాస్టర్ సివివి గారికి కలిగిన అనుభవములు వారికి స్వయం జ్యోతి ప్రభావము వలన కలిగినట్టువి. ఆయన ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు వారిలో ఆవిర్భవించిన భావములను వారు వ్యక్తము చేసేవారు. ఆ భావములకు ఆధారము ఎవరు అను ప్రశ్నించినప్పుడు ఆ ప్రమాణము, అథారిటీ నేనే అని మాస్టర్ గారు స్పష్టంగా చెప్పేవారు. స్వతఃప్రమాణమే కానీ నా వాక్యమునకు లేక నా భావములకు ఇతర ప్రమాణము లేదు అని స్పష్టంగా చెప్పేవారు. వారిచ్చిన అనుభవములు చాలా జ్ఞానవంతములు, తేజోవంతములై ఉన్నవి. అట్టి అనుభవములు సమాధి స్థితి యందు ఉన్నప్పుడు మహర్షులకు కూడా లభించేవి. ఆ విధముగా విజ్ఞానమయమగు స్థితి యందు ఉండి మహర్షులు చెప్పిన వాక్యములే వేదవాక్యములుగా, ఉపనిషద్వాక్యములుగా మనకు లభిస్తున్నవి. ఆ మహర్షులు వెళ్ళిన దివ్య తేజోమయమైన స్థితిలోనికి మాస్టర్ గారు వెళ్ళినందువలన మాస్టరు వాక్యములకు, మహర్షుల ఉపనిషద్వాక్యములకు అచ్చటచ్చట సారూప్యము కనిపించును. అట్టి సారూప్యము కొన్నింటిని తైత్తిరీయోపనిషత్తు చదివినప్పుడు మాకు స్ఫురించినది. అట్టి పోలిక గల ఉపనిషన్మంత్రమును కూర్చి తెలుసుకొందుము. అయినప్పటికీ మాస్టర్ గారి యొక్క వాక్యములు తైత్తిరీయ మంత్రములకు అనువాదములు కావని పాఠకులు స్పష్టముగా గుర్తింతురు. అంటే ఇది తైత్తిరీయ మంత్రములకు అనువాదం కాదండి. మరి ఏమిటి? ఆ ఋషుల వాక్యములకు మాస్టర్ గారి వాక్యములకు పోలికలు కనిపించును.
భావములు ఒకదానికొకటి సమీపముగా ఉన్నట్లుండును. అనుభవములు కూడా దాదాపు ఒకే రీతిలో ఉండుట జరుగును. అట్టి అనుభవములను గురించి తెలిసి కొందము. తైత్రీయోపనిషత్తునందు వర్ణింపబడిన యోగభావములు అట్టివే, వానిని గురించి తెలిసి కొందుము అని తరువాత మనకి చక్కగా బ్రహ్మానందవల్లి తైత్రీయోపనిషత్తు మొదటి అనువాకము, ఆ తైత్రీయోపనిషత్తులోని సోపాన క్రమమును చక్కగా మంత్రభాగం ఇచ్చి వివరణ ఇచ్చారండి తాతగారు. అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.